హలో అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ శిరీష. మనకి రేపొద్దున రిపబ్లిక్ డే కదా. రిపబ్లిక్ డే స్పెషల్గా చిన్న క్రాఫ్ట్ అయితే చేసి చూపిస్తాను. చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అయితే ఇవి బయట కొంటే చాలా కాస్ట్ ఉంటాయి. మనకి అదే ఇంట్లో చేసుకుంటే 25 రూపీస్తో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా వస్తాయి మనకి ఇటువంటి క్రాఫ్ట్స్. అయితే నేను ఇక్కడ వచ్చేసి 3 కలర్ షీట్స్ తీసుకున్నా. మనకి జెండా కలర్స్ ఉంటాయి కదా, అవే తీసుకున్నా. గ్రీన్, ఆరెంజ్, వైట్ మొత్తం 3 కూడా 3 అయితే తీసుకున్నా. ఇవి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి దళసరిగా ఉండే ఒక అట్ట మొక్క తీసుకుని ఇలా గాజు పెట్టుకుని మనం ఇలా సర్కిల్ చేసుకోవాలి. అయితే మనకి రౌండ్ వస్తుంది కదా, అందుకే నేను గాజు పెట్టి సర్కిల్ చేసి దాన్ని అయితే కట్ చేసేసాను. జాగ్రత్తగా చూసుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి. మొత్తం అయితే కట్ చేసాను. నెక్స్ట్ కట్ చేసాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షీట్స్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్ని షీట్స్ ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఎలా హోల్డ్ చేస్తున్నానో చూడండి. చూసి సేమ్ అలాగే హోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా 3 కలర్స్ బాక్స్ షేప్లో కట్ చేసుకొని నెక్స్ట్ లవ్ సింబల్ ఒకటి కట్ చేసుకుని అట్ట ముక్క మీద వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షీట్స్ 4 షీట్స్ ఒకసారి హోల్డ్ చేస్తున్నా. ఇలా హోల్డ్ చేసి ఈ సింబల్ పెట్టి మనం ఈ షేప్ కట్ చేసుకోవడమే. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవడమే. ఇందాక మనం రౌండ్గా చేసుకున్నాం కదా అట్ట మొక్క, దానికి ఇలాగా సెంటర్కి 4 లైన్స్ గీసుకోవాలి. అంటే మనకి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు దీనికి మనం సెంటర్ చూసుకుని ఇలా గమ్ పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అతికిచ్చేయండి. అయితే ఫస్ట్ నేను వైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ ఎలా పెట్టానంటే వైట్ 3 పెట్టాను, అలాగే ఆరెంజ్ 3, గ్రీన్ మళ్ళీ వైట్ 3, మళ్ళీ గ్రీన్ 3 అనమాట. అలా పెట్టాను. మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే మీకు బాగా తెలిసిపోతుంది అనమాట. ఇలా గమ్ పెట్టుకుని మొత్తం టోటల్గా అతికిచ్చేసుకోవడమే 3 అలాగా. మొత్తం అంతా అతికిచ్చాక లుక్ ఇలా ఉంటుందన్నమాట. దీన్ని కాసేపు పక్కన పెట్టి ఆరనివ్వాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు.
ఇలా ఒక అట్ట ముక్క తీసుకుని, మళ్ళీ అట్ట ముక్క కాదు షీటు వైట్ షీట్ తీసుకుని దానికి ఇలా చిన్నగా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. అయితే రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా మీ దగ్గర, రూపాయి కాయిన్ అంత రౌండ్ షేప్ ఇచ్చుకుని మనం కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్నాక దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ ఇవ్వాలి. అయితే మనకి అశోక చక్రం డ్రా చేస్తున్నా. సో ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఇలాగా ఇందాక చేసుకున్న ఫ్లవర్కి మనం ఈ అశోక చక్రం గమ్ పెట్టేసి సెంటర్లో అతికిచ్చేయడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ క్రాఫ్ట్, చాలా బాగుంటుంది. తక్కువ ఖర్చులోనే అయిపోతుంది మనకి. ఇలా మనం సెంటర్లో అతికిచ్చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ షీట్, అలాగే గ్రీన్ షీట్, అలాగే ఆరెంజ్ షీట్, ఈ మూడు ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి గమ్ పెట్టి అతికిచ్చేసుకోవడమే. డ్రై అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్ చేసి క్రాస్గా కట్ చేసుకోండి. సెంటర్లో మనకి ఈ షేప్ అనేది వస్తుంది. ఇక అంతే, మనం డ్రై అయిన తర్వాత మనం ఈ షేప్ ఇచ్చుకుని ఫ్లవర్కి అయితే వెనకాల అతికిచ్చేసుకోవడమే. అంతే, ఇంకా మనం ఇక్కడ పాకెట్కి పిన్ చేసుకుంటాం కదా, దానికోసం పినీస్ ఉంటుంది కదా మన ఇంట్లో, పినీస్ని ఇక్కడ మనకి ఇలాగ పేపర్ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ పెట్టేసి అతికించుకుంటే డ్రై అయిపోయి అది స్టిఫ్గా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది అనమాట. అప్పుడు మనం హ్యాపీగా పాకెట్కి మనం పిన్ చేసుకోవచ్చు. అంతేనండి, క్రాఫ్ట్ అయితే చాలా ఈజీగా, లుక్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో మనమే మన చేతులతో చేసి పిల్లలకి ఇస్తే అదొక ఆనందం కదండి. సో క్రాఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ రిపబ్లిక్ డేకి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఇచ్చి ఎలా ఉందో చెప్పండి. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.